నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కొనసాగిన శ్రీ గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం. యజ్ఞంలో పాల్గొని అమ్మవారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్న భక్తులు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్తగా దళిత జాతి అభ్యున్నతికి అందించిన తోడ్పాటు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ దళిత నేతల స్పష్టీకరణ. చంద్రబాబు మోసపూరిత హామీలు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పార్టీ శ్రేణులకు వైసీపీ నేతలు అంజద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డిల పిలుపు. కడప నగరంలో గాయత్రి పరివార ఆధ్వర్యంలో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శ్రీ గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. లోక కళ్యాణార్థం కడప నగర శివార్లలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిద్వార్కు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని మహాయజ్ఞ క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆలంకాన్పల్లెలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 500 మంది మహిళలచే డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కలశయాత్ర చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు సహస్రదీప మహాజ్ఞాన్ని నిర్వహించారు. కార్యక్రమాలలో ప్రధాన ఘట్టంగా భావించే విశేష పూజోత్సవాలు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. 8 గంటలకు గాయత్రి మహాజ్ఞాన యజ్ఞం 108 గుండాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాజ్ఞాన యజ్ఞం ప్రాధాన్యతను పీఠాధిపతులు, మఠాధిపతులు తెలియజేశారు. ప్రజలందరిపై గాయత్రీదేవి కృపా కటాక్షాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప నగరానికి చెందిన అమ్మవారి భక్తులు తమ కుటుంబాలతో తరలివచ్చి యజ్ఞంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న భక్తులకు మధ్యాహ్నం కొత్తాస్ నాగకుమార్ అన్నప్రసాద వితరణ చేపట్టారు. పూజా కార్యక్రమాలను కడప గాయత్రి పరివార్ ప్రతినిధులు పర్యవేక్షించారు. नहीं करेंगे तो आत्म कल्याण नहीं होगा. इसलिए उपासना बोलेंगे एक शब्द आप उसको रिपीट करना, हर शब्द के साथ गुरुदेव माता जी की प्रकाश के रूप వేదిక మీద ఉన్నారు. వాళ్ళు ఉన్నట్లుగా భావం చేయండి. ఆ గురువు యొక్క శక్తి, మహాకాలుడు మహాశక్తి యొక్క ఆ ప్రాణశక్తి, ఆయన विचार शक्ति, ज्ञान शक्ति का आपके ध्यान को एकाग्र करना है. अपने नेल्स के ऊपर, दोनों नेल्स जैसे जुड़े हैं, ज्वाइंट हैं, ऐसे ही आप थोड़ी देर के लिए 2 मिनट के लिए अनुभव ये करें कि हम शरीर नहीं आत्मा है. गुरु हमारे परमात्मा. ओम सरस्वती नमः स्थापयामि ध्यायामि लक्ष्मी आवाहनम. లక్ష్మీ కైపురం మీద ఈరోజు 16 కోట్ల సభ్యులుగా ఉన్నాం. రోజు 20 పైసలు, నెలకు 6 రూపాయలు. 16 కోట్ల మంది सर्वलोकम महेशानम. ओम श्री लक्ष्मी नमः स्थापयामि ध्यायामि दुर्गा शक्ति आवाहयामि स्थापयामि ध्यायामि अग्निदेव आवाहनम. अग्निदेवपति का मंत्र में ओम तन्नो अग्नि. पढ़े गुरुदेव का या उनका प्रवचन सुने, सोना नहीं है. और पूजा के समय 1 रुपया, 2 रुपया, 5 रुपया. ఇక్కడ కడప నగరం నందు ఈరోజు అంగరంగ వైభవంగా హరిద్వార్ నుంచి వచ్చేసిన గాయత్రి పరివార వారు కనీసం 3000 మంది భక్తాదులందరూ వచ్చారు. హోమంలో కనీసం ఒక 600 జంటలు ఈ హోమంలో నందు పాల్గొనడం జరిగింది. ఈ హోమం ఎందుకు చేశామంటే మనకి సకాలంలో వర్షాలు, రైతులు బాగుండాలి, తర్వాత మన కుటుంబాలు అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఎత్తున గాయత్రి హోమం చేయడం జరిగింది. ఈ హోమానికి సహకరించిన దాతలు మన కోతాస్ గణేష్ కుమారు, ఆయన అన్నప్రసాదం వితరణ చేశారు. తర్వాత మన సుదర్శన్ గారు, వారి ఆదేశాల మేరకు ఇంత అంగరంగ వైభవంగా చేశాము. అలాగే పరిటాల వెంకటరమణ గారు అద్భుతంగా డెకరేషన్ అవిని చేయించారు. అందరి సపోర్టుతో ఈ కార్యక్రమము విజయవంతం చేశాము. పరిటాల వెంకటరమణ గారు అయితేమి, పరచూరు వెంకటేశ్వర్లు అయితే ఏమి, పురుషోత్తం గారు అయితే ఏమి, అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అమ్మవారికి గాయత్రి మాతకు మేము శిరసి వచ్చి స్వామివారికి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఓం భూర్భువస్సువః తత్వవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. ముందుగా అందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. మనకు సంవత్సర కాలంలో 12 నెలలుంటే 24 ఏకాదశులు వస్తే, మరి ముఖ్యంగా ఆ యొక్క మహావిష్ణువు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు నిద్రకు శయనించేటటువంటి శుభదినం. ఇంతటి మహోన్నతమైనటువంటి ఈ శుభదినంన వాసవి పరివార్ ఏదైతే గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఈ యొక్క గాయత్రి హోమం గత 15 రోజుల నుండి కడప నగరంలో ప్రతి నివాసంలో కూడా ఏదైతే హిందూ బంధువులందరూ కూడా వారి నివాసానికి ఈ యొక్క గాయత్రి మాతను ఆహ్వానించారో 2400 నదుల నీటి ద్వారా ప్రతి నివాసంలో కూడా హిందూ బంధువులందరి నివాసంలో కూడా గాయత్రి పూజ నిర్వహించుకొని నిన్నటి రోజున కలశయాత్ర ఏదైతే అలంకన్పల్లె వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కూడా దాదాపుగా 350 మంది మహిళలచే అత్యద్భుతంగా కలశయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు కలశయాత్ర ఏర్పాటు చేసుకొని సాయంత్రంన జ్యోతి ప్రజ్వలనతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని నేడు దాదాపు 500 నుంచి 600 జంటలు దంపతులచే ఈ యొక్క గాయత్రి హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంతటి మహాయజ్ఞాన్ని ఈ యొక్క గాయత్రి పరివార్ వారు ఏదైతే ఈ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి రుగ్మతలు కావచ్చు, కల్మషాలు కావచ్చు, చెడు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవాలని మానవులందరూ కూడా స్వచ్ఛమైన మనసుతో ఈ యొక్క జీవితం కొనసాగించాలని వారు ఏ లక్ష్యంతో అయితే ప్రయత్నం చేస్తున్నారో నేడు మన కడపలోకి ఈ యొక్క గాయత్రి పరివార్ సుదర్శన్ గారి ద్వారా విచ్చేసి వాళ్ళు కలవడం జరిగింది. ఈ యొక్క కడప నగరంలో ఈ యొక్క గాయత్రి యొక్క పరివార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని. దానికి మరి ముఖ్యంగా ఇంతటి కార్యక్రమానికి మనకు ఒక వేదిక కావాలా. అలాంటి వేదికను డిఎస్ఆర్ శంకరయ్య గారు మనకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రోగ్రాము 10 డేస్ ముందు మాత్రమే అనుకున్నాము. మాకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఇది లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. ఆ గాయత్రి మాత్రం మాకు సపోర్ట్ చేసింది. విశ్వ హిందూ పరిషత్ బాగుండాలని, మొత్తము సమైక్య ప్రభావం ఇది ఉండాలని, మంచితనంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని ఈ ఉద్దేశంతో సదుద్దేశంతో మేము చేశాము. దీనికి మా గాయత్రి మాత్రం సపోర్టు. దీనికి శంకరయ్య గారు, పడుచూరి రమణ గారు, పడుచూరి వెంకటేష్ గారు, పరిటాల రమణ గారు, నిచ్చినమేడి సుదర్శన్ గారు యావత్ సమేత మాకు సహాయం చేశారు. మీ కొత్తాస్ కుమార్ మాట్లాడుతున్నాడు. నేను సుదర్శన్ రావు. మాకు వచ్చేసి 15 రోజుల ముందు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మేము అడుగుతానే ఇది ఎలా చేయాలని మాకు కొంత భయమైంది. కానీ గాయత్రీదేవి సంకల్పం మన దగ్గర ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతి మానవుని హృదయంలో రావాలా గాయత్రి మంత్రం అనేసి మేము అడిగిన వెంటనే డిఎస్ఆర్ వాళ్ళు కళ్యాణ మండపం అడిగితేనే సరేపు అన్నారు. ఇంకా కొత్తాస్ కుమార్ గడిపోయినాము. ఇంత అమౌంట్ బడ్జెట్ అంటే నేను ఇచ్చుకుంటా పోనన్నాడు. ఆయన అన్ని ప్రతిదానికి 10 రోజుల నుంచి ఆయన మొత్తం గురువుదేవులకు కానీ భోజనాలకు కానీ అకామిడేషన్ ఆయనే చేసినాడు. పరిటాల వెంకటరమణ గారు ఏది అడిగినా కాదనకుండా ఆయన వరకు అన్నీ చెప్పి సక్రంగా నడిపించుకొని చేసినాడు. మా సహాయం నేను చేసినాను. పడుచూరి వెంకటేశ్వర కానీ అందరూ సహకారంతో ఇది సక్సెస్ అయింది. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్తగా దళిత జాతి అభ్యున్నతికి అందించిన తోడ్పాటు చిరస్మరణీయమని వైఎస్ఆర్ ఎస్సీ నేత పులి సునీల్ కుమార్ తెలిపారు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా కడపలోని ఆయన విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, వైసీపీ కడప పార్లమెంట్ ఇన్ఛార్జి అజయ్ రెడ్డితో కలిసి వైసీపీ దళిత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ, నాడు బాబు జగ్జీవన్ రామ్ దళితుల సంక్షేమానికి పాటుపడితే నేడు కూటమి ప్రభుత్వంలో దళితులకు ఏ విధంగా అవమానం జరుగుతుందో అందరూ చూస్తున్నామన్నారు. ఉప ప్రధానికి సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి అయినప్పటికీ దళితుడన్న ఒకే ఒక్క కారణంతో విగ్రహాన్ని శుభ్రపరిచిన దాఖలాలు లేవన్నారు. వైసీపీ ఎప్పటికీ దళితుల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉందని, వారికి పెద్దపీట వేసిన ఘనత తమ పార్టీ అధినేత వైఎస్ జగన్కే దక్కిందన్నారు. ఇప్పటికైనా టీడీపీ దళిత నాయకులు సిగ్గుపడాలన్నారు. ఈరోజు జరిగిన సంఘటన దళిత జాతికి జరిగిన అవమానంగా భావించాలన్నారు. కూటమి ప్రభుత్వం దళిత జాతికి తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ దళిత నేతలు బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన విశేష సేవలు తదితరులను కొనియాడారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బాబు జగ్జీవన్ రామ్ గారి
39వ వర్ధంతి సందర్భంగా మా జిల్లా అధ్యక్షుల వారు, మా నగరాధ్యక్షుల వారు, మా మేయర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ మెయిన్ సర్కిల్లో ఉన్నటువంటి బాబు జగన్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన భారతదేశపు మాజీ ఉప ప్రధాని, ఒక దళితుడై మాజీ ఉప ప్రధానిగా మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. 1975లో ఇండో పాక్ మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి రక్షణ మంత్రిగా కూడా ఆయన చేశారు. అటువంటి దళితులు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ప్రాధాన్యంగా ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన నామినేటెడ్ పదవులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాల ఏరియాలలో ఉన్నటువంటి చిన్నపిల్లలు, దళితులున్న ఏరియాలో చిన్నపిల్లల స్కూళ్ళు అయితేనేమి, వారి కుటుంబాలన్నీ బాగుండాలని ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కంకణం కట్టుకొని దళితులకు మేలు చేస్తుంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మా దళితులు కారు కింద పడితే కుక్కతో పోల్చినటువంటి నీచమైన మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి దళితులందరూ కూడా చాలా బాధిస్తూ ఆయన మీద తిరగబడే రోజులు వస్తాయి. దాని గురించి మా జిల్లాధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము పోలీస్ స్టేషన్లో కూడా చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా దళితులని కొట్టడం, దళితులను హింసించడం, దళితులపై అడిగేవారు ఎవరని ఆడవారిని అత్యాచారాలు చేయడం కూడా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. దీని అన్నిటికీ సరైన సమయంలో దళితులమైన మేము కూడా సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తాం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపని రోజు ఈరోజు. అదేవిధంగా హోంశాఖగా ఒక దళితురాలైనటువంటి అనిత గారు, ఆమె కనీసము దళితుల గురించి ఏ క్షణాన కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడిన పాపాన పోలేదు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం, మిగతా నాయకులు గారు జపం చేస్తున్నారు తప్ప దళితులకు కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే కూడా ఆమె ప్రశ్నించని రోజు లేదు. ఆమె దళితుల్లో పుట్టడము మేమే సిగ్గుచేటుగా భావిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ జై జగనన్న. మొట్టమొదటి దళిత నేత, అంటరాని కులంలో పుట్టిన బాబు జగన్జీవన్ రావు 39వ వర్ధంతి. ఇదే రోజున 1986లో చనిపోయారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో కష్టపడ్డారు. ఇంకొకటి ఏంటంటే దళితుల్లో ఉన్న కులాల మధ్య ఐక్యత కోసం పాటుపడినారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కరు, బాబు జగన్జీవన్ రెండు మాకు ధృవాలు. వాళ్ళ యొక్క అడుగు జాడల్లోనే దళితులంతా ఏకమై నడుస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసమే పోరాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇచ్చిన పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇవ్వలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. ఇంకొక ఏంటంటే దళితుల పక్షపాతి వైఎస్ ప్రభుత్వము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి యొక్క అడుగుజాడలోనే నడుస్తున్నారు. ఈరోజు డాక్టర్ బాబు జగన్జీవన్ వర్ధంతికి విచ్చేసిన మా ముఖ్యులు, మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి మాజీ అంజద్ బాషా గారికి, అలాగే కడప మేయర్ అయిన సురేష్ బాబు డైనమిక్ లీడర్ గారికి, అలాగే అజయ్ రెడ్డి గారికి, మా పార్లమెంట్ పరిస్థితుల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా మానవతా సంస్థ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని వేంపల్లె మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాశ్వత చైర్మన్ చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈరోజు మానవతా సంస్థ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. వేంపల్లె పట్టణంలో 2025-26 సంవత్సరానికి నూతన కార్యవర్గ సభ్యులతో జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షులుగా డాక్టర్ యోగేశ్వరబాబు, ఉపాధ్యక్షులుగా తేజ, కార్యదర్శిగా చైతన్య, కోశాధికారిగా సుభాష్లతో పాటు తదితర విభాగాల కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన అధ్యక్షులు యోగేశ్వరబాబు మాట్లాడుతూ మానవుల పట్ల ప్రేమ, దయ, సహాయభావంతో సమాజానికి సేవ చేయడమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు సంస్థ అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు కార్యవర్గ సభ్యులు సహకరించాలని కోరారు. నూతన అధ్యక్షుడిని సంస్థ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు. అలాగే గతంలో సంస్థకు సహకరించిన పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. మానవతా సంస్థ వేంపల్లెలో స్థాపితమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అందించిన సేవలను వారు కొనియాడారు. అలాగే సంస్థ సలహాదారుల బోర్డు సభ్యులుగా డాక్టర్ రంగయ్య, డాక్టర్ రాజారాం, కవిప్రసాద్, తిరుమల రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ జిల్లా సంయుక్త కార్యదర్శి కావలి కృష్ణతేజ, రీజనల్ చైర్మన్ చెల్లా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వారి జీవితాలలో
నిలుపులు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక ఈ యొక్క 25 సంవత్సరానికి ఈ కృషి చేయాలని అందరినీ అభినందిస్తున్నాను. మానవత స్వచ్ఛంద సంస్థ కమిటీ నూతన కమిటీ ఒక అడుగు వేయదలుచుకుంటున్నాము. సో దానికి గాను ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నాయకులు కానీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా మాకు దాతలు అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా మానవత కుటుంబానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఇంతటితో తర్వాత మాజీ అధ్యక్షులైనటువంటి శ్రవణ్ కుమార్ గారికి, నాకు సహకరించినటువంటి శశికళ గారికి, ఇప్పుడు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తోటి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాలాజీ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవలు అందరికీ అందజేయాలని కోరుకుంటూ వారికి చిరు సన్మానం. సార్ మేమేంటో పట్టుకోండి. సార్కి సత్కారం తీసుకుంటున్నామంటే మానవత సంస్థకి సత్కారం తీసుకున్నట్టు. మాకు చేసుకోకుండా ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండేది. దాన్ని ఏం సంస్థ కడప అధ్యక్షులు కార్యదర్శి గారు మరియు చైర్మన్ చక్రపాణి రెడ్డి గారు, నూతన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరూ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈసారి మంచి కార్యవర్గం మరియు డైరెక్టర్ బోర్డు సభ్యులు, అడ్వైజరీ బోర్డు సభ్యులు చేస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థ ఏంపల్లె స్టార్ట్ చేసి 2015లో ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇక్కడ మనం ఒక శాంతి రథము, 8 బాడీ బ్రిడ్జ్లతో బ్రహ్మాండంగా మన ఏంపల్లె చుట్టుపక్కల ప్రాంతం అందరికీ కూడా బాగా సేవలు చేస్తూ ఈరోజు నూతన కార్యవర్గం యోగేశ్వర బాబు గారిని, చైతన్య గారిని, తేజ గారిని, సుభాష్ గారిని అందరినీ ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని, ఈ ఏంపల్లెకు మంచి పేరు తెస్తారని, మానవత జిల్లాలోనే నెంబర్ 1 స్థాయి తీసుకొస్తారని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనే తపనతో ఇంకా తొందరలోనే బాడీ బ్రిడ్జ్లు తీసుకుపోయేదానికి ఒక వెహికల్ కూడా అరేంజ్ చేయాలని ఒక తపన ఉంది. అది 4-wheel ఆటో ఒకటి కొత్తది కొనాలని ఒక తపన ఉంది. కాబట్టి అది ఉంటే ఇంకా మంచిగా పోతుంది. బిల్డింగ్ కూడా తొందరలో బిల్డింగ్ కూడా తయారవుతుంది. ఆ బిల్డింగ్ కూడా ఎవరన్నా దాతలు ఉంటే సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేంపల్లె పంచాయతీ పరిధిలోని చింతలమడుగుపల్లెలో ఈరోజు పీర్ల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పీర్ల చావిడిలో నిలబెట్టిన ఇమాం ఖాసిం స్వామి పీర్లకు ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు గ్రామస్తులు మాట్లాడుతూ ఆయా తేదీల్లో చిన్న సరిగెత్తు, పెద్ద సరిగెత్తు, చిన్న గుడ్డం తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మత సామరస్యానికి ప్రతీక మొహరం కావడంతో వేంపల్లె గ్రామంలోని హిందూ ముస్లింలు కలిసి పండుగ చేసుకున్నారన్నారు. గ్రామంలో ఉన్న వారందరూ కలిసికట్టుగా పీర్ల ఉత్సవంలో పాల్గొని రంగులు చల్లుకుంటూ పీర్లను జల్లికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు గుండ ప్రవేశం చేసి తమ భక్తిని చాటుకున్నారు. చింతలమడుగుపల్లెలోని పీర్ల చావిడి వద్ద అగ్నిగుండం ఏర్పాటు చేశారు. పీర్లు జల్దీకి వెళ్లే సమయంలో గ్రామంలో ఉన్న ప్రజలు పీర్లకు ప్రత్యేక పూజలు చేసి సంబరాలు చేసుకోవడంతో చింతలమడుగుపల్లె జనాలతో కోలాహలంగా మారింది. చింతలమడుగుపల్లె నుంచి వేంపల్లెలోని పురవీధుల గుండా పీర్లను ఎత్తుకుని పాపాగ్ని నదిలోకి తీసుకెళ్లారు. ఇమాం హుసేన్ పీర్లు ఊరేగింపుగా రావడంతో వాటిని చూసేందుకు వేంపల్లెలోని గాంధీ రోడ్డులోకి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. గ్రామోత్సవం వెంబడి పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు ప్రముఖులు ఇమాం హుసేన్ పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేంపల్లె సిఐ నరసింహుల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీర్ల చావిడి పూజారులు, చింతలమడుగుపల్లె గ్రామస్తులు పాల్గొన్నారు. బాబు దయవుంచి ఎవరు అడుచుకోవద్దమ్మా, ముందుకు రావాలన్నా. ఎవరు మాట్లాడలేరు, కొంచెం ముందుకు రండి.
Okay. 2 minutes. Please, please. Okay. Okay, thank you. Welcome. చంద్రబాబు నాయుడు మోసపూరిత మేనిఫెస్టోను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరూ ప్రజలకు గుర్తు చేస్తూనే వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. కడప నగరం రవీంద్రనగర్లోని యుఎస్ మహల్ హాల్లో రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కడప నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగా ఏ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఎంత మేరకు మోసపోయామనే విషయం ప్రజలకు తెలుసన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు మోసాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు పాలన ఎలా ఉంది అనేది వివరించాలని వారు సూచించారు. 2014లో 695 హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చి అవి నెరవేర్చలేదన్నారు. అయినా ప్రజలు వాటిని మర్చిపోయి 2024లో 140 హామీలు ఇస్తే నమ్మి మళ్లీ చంద్రబాబుకు ఓటు వేశారని పేర్కొన్నారు. గోబెల్స్ సిద్ధాంతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకునే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. హామీలు నెరవేర్చకపోవడంపై తాను చెప్పేది అబద్ధాలని చంద్రబాబుకు తెలుసన్నారు. అయితే ప్రజలు నమ్మే విధంగా మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఈ ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయలేదని, ఎక్కడా అభివృద్ధి అనేది లేదని ఆరోపించారు. ఇటువంటి తరుణంలో 1.7 లక్షల కోట్లు అప్పు చేసిన సొమ్మును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలు రానున్నందున ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్ పాకా సురేష్, ఇంకా నేతలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు గ్యారంటీ, మోసము గ్యారంటీ. ఎందుకంటే మీరు కాపీ ఉంటారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నటువంటి సందర్భం ఇది. మరి అలాగే గ్యాస్ గురించి ఈ మోసాన్ని మా మహిళలందరూ ప్రజలకి తీసుకుపోయి మెయిన్ ఉద్దేశానికి వస్తే ఈరోజు పదవులకు అతీతంగా ఒక కడప జిల్లా కార్యకర్తగా మనమందరము ప్రతి అండగా నిలబడాలని కోరుకుంటున్నాము. మాకు ఈ పని వచ్చింది రాలేదు అనే దాన్ని పక్కన శాసనసభలో నాయకులకు అందరికీ కూడా ఛాలెంజ్ ఇస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు సవివరంగా రాష్ట్రంలో ప్రతి పథకం పైన సూపర్ 7 వరకే చెప్పడం జరిగింది. ఇంకా 143 హామీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి. ఒక్కటి నెరవేర్చలే. దాని గురించి మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సమీపంగా వివరించడం జరిగింది. తర్వాత నాకు తెలిసి ఈ సభాధ్యక్షులు అమృత భాష గారు కూడా సమీపంగా చెప్పడం జరిగింది మనందరికీ కూడా. సో అది మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా చరిత్ర జరగనే అవుతుంది, టైం అయిపోయింది. సో తప్పకుండా మనందరికీ కూడా ఆ క్యూఆర్ కోడ్ మళ్ళీ ఒకసారి క్యూఆర్ కోడ్ అందరూ ఫోటో తీసుకోండి. ప్రతి ఒక్కరి జోబులో ఫోన్ ఉంటుంది, ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఆ లింక్ స్కాన్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వివరాలు, ప్రజలకు జరుగుతున్న నష్టాలు, ప్రజలకు జరిగిన మోసం, బాధ అన్నీ కూడా మనకు తెలుస్తాయి అంకెలతో సహా. సో తప్పకుండా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ముందు తర్వాత ప్రజలందరికీ కూడా వివరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అది ఈ 14 కాలంలో ఎంత నష్టపోయినామో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ జోబుకే డబ్బులు వచ్చాయి. ఆ జోబులోకి డబ్బులు రాలేదంటే ఆ నష్టం వాళ్ళకి తెలుసు. అయితే తెలిసినా కూడా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఏదైతే మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పాడో 143 హామీలు, సూపర్ 6, సూపర్ 7 అన్నీ కూడా అమలు చేయించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మెడలు వచ్చి మనం తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తప్పకుండా మనం మన ప్రతిపక్ష పార్టీ పాత్రను తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇవన్నీ కూడా తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి చేరాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి మనిషికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సో తప్పకుండా మనం గుర్తు చేస్తే డెఫినెట్గా ప్రజల అనుభవం వల్ల వాళ్ళందరూ కూడా మనకు తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమం ప్రజలే చేపడతారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో డెఫినెట్గా మనం ఇది ఆశామాషిగా కాదు, ఖచ్చితంగా ఇది ప్రజలకు రోత అంతరంగా కాదు, దాదాపు 84,000 కోట్ల బాకీ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరులకు ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 84,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో భక్తుల జయ జయధ్వానాల మధ్య కొనసాగిన శ్రీ గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం. యజ్ఞంలో పాల్గొని అమ్మవారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్న భక్తులు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్తగా దళిత జాతి అభ్యున్నతికి అందించిన తోడ్పాటు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ దళిత నేతల స్పష్టీకరణ. చంద్రబాబు మోసపూరిత హామీలు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పార్టీ శ్రేణులకు వైసీపీ నేతలు అంజద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డిల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.